హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 171 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే ఒక 10 days బ్యాక్ వచ్చింది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటి నుంచే మొదలైంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేసుకోండి. మొత్తంగా 171 వేకెన్సీస్ ఉన్నాయి. విశాఖపట్నం జోన్కి సంబంధించి మొత్తంగా 54 వేకెన్సీస్, విజయవాడకు సంబంధించి 38, కడపకి సంబంధించి 79 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఓపెన్ అండ్ లోకల్ క్యాండిడేట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే www.aptransco.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని 26/3/2019 నుంచి 25/4/2019 అంటే ఏప్రిల్ 25 వరకు మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 24వ తేదీ ఏప్రిల్ వరకు మీరు దీనికి సంబంధించి పే చేయాల్సి ఉంటుంది. సో మిగిలినటువంటి వివరాలు కనుక చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 150 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అందరికీ. అలాగే 350 రూపీస్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. సో ఆ 350 రూపీస్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ బీసీస్కి ఆ 350 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ డేట్స్ అనేది ఇచ్చారు. సో మిగిలినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫోటోకి సంబంధించినటువంటి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత విడ్త్ అండ్ ఎంత లెంగ్త్ ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎగ్జాంపుల్ కోసం ఫోటో తీసుకుని కూడా చెప్పారు. సో ఇక ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 42 ఇయర్స్ వరకు టైం ఉంది. ఓకే, సో 42 ఇయర్స్ వరకు దీనికి సంబంధించి మీరు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/2/2019కి 42 ఇయర్స్ నిండి ఉండాలన్నమాట. సో 42 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఓసీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సో ఎస్సీ, ఎస్టీస్ అండ్ బీసీస్కి 5 ఇయర్స్, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్స్ ఆర్ ఎలక్ట్రికల్స్కి సంబంధించి మీకు బీఈ ఆర్ బీటెక్ లేకపోతే ఏఎంఐఈ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ట్రిపుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది అపాయింట్మెంట్స్ అనేవి మీకు 100% మీకు దీనికి సంబంధించి అపాయింట్మెంట్ అనేది రిటన్ ఎగ్జామినేషన్ మీదే ఉంటుంది. సో 1:1 రేషియోలో దీనికి సంబంధించి తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీస్కి 30%, పిహెచ్ క్యాండిడేట్స్కి 30% ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా సిలబస్ గురించి కింద చూసుకోవచ్చు. ఇంకా హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్కి ఒక 10 to 7 days ముందు దీనికి సంబంధించి మీరు ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మే నెల 19వ తేదీన 10 గంటల నుంచి 12 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. విజయవాడ అండ్ గుంటూరు, స్టేట్ మొత్తానికి కలిపి విజయవాడ అండ్ గుంటూరు ఈ 2 సెంటర్స్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో బ్లాక్ బాల్ పాయింట్ పెన్తోనే మీరు దీనికి ఓఎంఆర్ షీట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది బబుల్స్ని. ఓకే, సో ఇంకా మరికొన్ని వివరాలు కనుక చూస్తే ఇంకా ఏ విధంగా మీరు అప్లికేషన్ అప్లోడ్ చేయాలనేది aptransco.cgg.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంకా మరిన్ని వివరాలు కనుక చూస్తే తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కింద. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనకి 171 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇచ్చారు. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్కి ఎంత, ఓపెన్కి ఎంత, లోకల్ క్యాండిడేట్స్కి ఎంత అనేది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా కిందకి వెళ్తే మనకి దీనికి సంబంధించి సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో సిలబస్ సంబంధించి కూడా మనకి వివరాలు ఇచ్చారు. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసి అర్హత ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.